తెలుగు సినీ రంగంలో ఎన్నో ప్రతిభావంతమైన నటీమణులు వెలుగొందినప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు మహానటులు జయప్రద మరియు జయసుధ. ఒకే కాలంలో వెండి తెరపై అడుగుపెట్టిన ఈ ఇద్దరు పూర్తిగా భిన్నమైన మార్గాల్లో ప్రయాణం ప్రారంభించారు. సినీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన జయప్రద మొదటి నుంచే హీరోయిన్గా అవకాశాలు అందుకొని తన అందం మరియు సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె కళ్ళలోని భావ వ్యక్తీకరణ ప్రముఖ దర్శకులు బాపు బాలచంద్రులను కూడా ఆకర్షించింది. మరోవైపు జయసుధ ప్రయాణం అంత సులభం కాదు. ప్రఖ్యాత నటి విజయ నిర్మల గారి బంధువుగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తొలి దశలో చెల్లి, సైడ్ ఆర్టిస్ట్, అందురాలైన బాలిక వంటి చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. కానీ నిరాశను జయించి విజయ నిర్మల ప్రోత్సాహంతో తన ప్రతిభను నిరూపించుకొని హీరోయిన్గా ఎదిగారు. జయప్రద కెరీర్లో బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం ఒక మైలురాయిగా కాగా, బాలచందర్ చిత్రాలు ఆమెకు మరింత పేరు తెచ్చాయి. అంతులేని కథ వంటి చిత్రాల్లో ఆమె సోలో హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ ఇద్దరు తారలు కలిసి నటించిన ప్రముఖ చిత్రం అడవిరాముడు. ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లుగా జయప్రద, జయసుధ నటించారు. మొదటి శ్రీదేవిని ఎంపిక చేసినప్పటికీ కాల్షీట్ల సమస్య వల్ల జయసుధకు అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో పోటీపడి మెప్పించారు. అయితే చిత్రం విజయానంతరం ఎక్కువ క్రెడిట్ జయప్రదకే దక్కిందని చెప్పబడుతుంది. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొన్నదని, ఎన్టీఆర్ కూడా కొంత ఇబ్బంది పడ్డారని అప్పటి కథనాలు చెప్తున్నాయి. అడవిరాముడు తర్వాత కూడా కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సరసన ఇద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో జయసుధ నటనకు ప్రశంసలు దక్కగా, మరికొన్నిటిలో జయప్రద మెరుగైన గుర్తింపు పొందారు. కాలక్రమేణా పోటీ స్నేహంగా మారింది. కానీ జయప్రద రాజకీయాల్లోకి రావటాన్ని జయసుధ విమర్శించటంతో వారి మధ్య విభేదాలు వచ్చాయని అంటారు. ఆసక్తికరంగా తర్వాత జయసుధ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా వెండితెరపై పోటీగా ప్రారంభమైన ఈ ఇద్దరి ప్రయాణం స్నేహం, విభేదాలు, విజయాలతో కూడిన ఆసక్తికర కథగా నిలిచింది. ఇది గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.